హలో ఫ్రెండ్స్, ఈ వీడియో ముగిసే సమయానికి మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు బిజినెస్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి ఏ యంత్రాలను కొనుగోలు చేయాలో మరియు మరీ ముఖ్యంగా మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్నప్పుడు మీ ఫ్యాక్టరీని ఎలా అప్గ్రేడ్ చేయాలో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు బిజినెస్ ఏర్పాటు చేయాలనుకునే ఎవరైనా తప్పక చూడాల్సిన వీడియో ఇది. చిన్న తరహా మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 70 కిలోల బిస్కెట్లు మరియు లడ్డులను ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. మీరు తక్కువతో ప్రారంభిస్తే మీరు 6 నుండి 12 నెలల్లో మీ యంత్రాలను అప్గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. మధ్య తరహా మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు రోజుకు 140 కిలోల బిస్కెట్లు మరియు లడ్డులను ఉత్పత్తి చేయగల ఫ్యాక్టరీని కలిగి ఉండటం మంచిది. ఎక్కువతో ప్రారంభించడం చాలా కాలం పాటు ఉపయోగించని సామర్థ్యానికి దారితీస్తుంది. మొదటిసారిగా ప్రారంభించేటప్పుడు 8 గంటల పనిదినం కోసం రోజుకు 70 కిలోల సామర్థ్యం గల చిన్న పరిమాణ వ్యాపారంతో ప్రారంభించండి. తరువాత మీ వ్యాపారం పెరిగే కొద్దీ మీకు 2 ఎంపికలు ఉంటాయి. 16 గంటల పనిదినం సాధ్యం కాకపోతే 2 నుండి 3 సంవత్సరాల తరువాత రోజుకు 140 కిలోల మధ్య తరహా వ్యాపారానికి నేరుగా అప్గ్రేడ్ చేయండి. మీరు 16 గంటలు పని చేయగలిగితే రోజుకు 2 షిఫ్టులలో పనిచేయడం ద్వారా రోజుకు 140 కిలోలకు పెంచండి. ఒకసారి మీరు రోజుకు 140 కిలోల సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే ఆపై రోజుకు 200 కిలోల మధ్య తరహా వ్యాపారానికి అప్గ్రేడ్ చేయడాన్ని పరిగణించండి. ఇప్పుడు మీకు అవసరమైన ఖచ్చితమైన యంత్రాల గురించి మరింత లోతుగా తెలుసుకుందాం. మొదట చిన్న తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 70 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డూ చిన్న తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం, బిస్కట్ పిండి కోసం పదార్థాలను కలపడానికి మీకు మిక్సింగ్ మెషిన్ అవసరం. గంటకు 20 కిలోల సామర్థ్యం గల యంత్రం కోసం సుమారు 50,000 రూపాయలు ఖర్చు చేయాలని లక్ష్యంగా పెట్టుకోండి. అప్పుడు మీరు పిండిని బిస్కట్ ఆకారాలలో కత్తిరించడానికి కట్టింగ్ మెషీన్ అవసరం. ఆదర్శంగా గంటకు 100 కిలోల సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని ధర సుమారు 1,80,000 రూపాయలు ఉండాలి. అదనంగా మీరు బేకింగ్ ఓవెన్ నుండి బేక్స్ ఆకారపు పిండి, నిరంతర కన్వేయర్ ఓవెన్ కలిగి ఉండాలి. బేకింగ్ ఓవెన్ యొక్క సామర్థ్యం గంటకు 60 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 1,00,000 రూపాయలు. మీకు బరువుల యంత్రం కూడా అవసరం. ఇది మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు గ్రాముల వారీగా బరువుకు ఉపయోగపడుతుంది. బరువు యంత్రం ధర సుమారు 5,000 రూపాయలు. అప్పుడు చల్లబడే బిస్కెట్ల ప్యాకేజీలకు సీలింగ్, లేబులింగ్ మొదలైనవి ప్యాకింగ్ యంత్రం అవసరం. దీని సామర్థ్యం గంటకు 20 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 40,000 రూపాయలు. చివరగా మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు తయారీకి మీకు గ్యాస్ సిలిండర్లు మరియు ఉక్కు వస్తువులు అవసరం. వీటి ధర సుమారు 6,200 రూపాయలు. ఇప్పుడు మనం మధ్య తరహా వ్యాపారాల గురించి మాట్లాడుకుందాం. రోజుకు 140 కిలోల ఫ్యాక్టరీ సామర్థ్యంతో మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు యొక్క మధ్య తరహా వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మీకు అనేక రకాల యంత్రాలు అవసరమవుతాయి. ప్రాసెసింగ్ కోసం, బిస్కట్ పిండి కోసం పదార్థాలను కలపడానికి మీకు మిక్సింగ్ మెషిన్ అవసరం. మిక్సింగ్ మెషిన్ సామర్థ్యం గంటకు 50 కిలోలు. ఈ యంత్రం ధర సుమారు 1,00,000 రూపాయలు. అప్పుడు మీరు విత్తనాలను రుబ్బడానికి ముందు వాటి వాసన మరియు రుచిని పెంచడానికి వాటిని సమానంగా వేడి చేసే యంత్రం అవసరం. ఇది చిన్న తరహా మరియు మధ్య తరహా వ్యాపారాలకు ఉపయోగించబడుతుంది. రోస్టింగ్ మెషిన్ సామర్థ్యం సుమారు 85,000 రూపాయలు ఉండాలి. అప్పుడు మీరు పిండిని బిస్కట్ ఆకారాలలో కత్తిరించడానికి కట్టింగ్ మెషిన్ అవసరం. గంటకు 100 కిలోల సామర్థ్యం. దీని ధర సుమారు 1,80,000 రూపాయలు ఉండాలి. అదనంగా మీరు బేకింగ్ ఓవెన్ నుండి బేక్స్ ఆకారపు పిండి, నిరంతర కన్వేయర్ ఓవెన్ కలిగి ఉండాలి. బేకింగ్ ఓవెన్ యొక్క సామర్థ్యం గంటకు 120 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 2,50,000 రూపాయలు. అదనంగా మీరు ప్యాకేజింగ్ చేయడానికి ముందు కాల్చిన కుకీలను చల్లబరచడానికి కూలింగ్ కన్వేయర్ను కలిగి ఉండాలి. కూలింగ్ కన్వేయర్ సామర్థ్యం గంటకు 50 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 75,000 రూపాయలు. మీకు బరువుల యంత్రం కూడా అవసరం.
ఇది మిల్లెట్ బిస్కెట్లు మరియు లడ్డు గ్రాముల వారీగా బరువులకు ఉపయోగపడుతుంది. బరువు యంత్రం ధర సుమారు 5,000 రూపాయలు. అప్పుడు 2 ప్యాకింగ్ యంత్రాలు అవసరం. ప్యాకేజీల కోసం చల్లబడే బిస్కెట్లు మరియు లడ్డు, సీలింగ్, లేబులింగ్ మొదలైనవి. మిల్లెట్ బిస్కెట్ ప్యాకింగ్ యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 20 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 40,000 రూపాయలు. మిల్లెట్ లడ్డు ప్యాకింగ్ యంత్రం యొక్క సామర్థ్యం గంటకు 20 కిలోలు ఉండాలి. దీని ధర సుమారు 55,000 రూపాయలు. చివరగా, మీకు చిరుధాన్యాల బిస్కెట్లు మరియు లడ్డు తయారీ కోసం నిల్వ ప్లేట్లు అవసరం. వీటి ధర సుమారు 5,000 రూపాయలు. ఈ యంత్రాలన్నింటినీ అన్ని రకాల మిల్లెట్ బిస్కెట్లు, లడ్డు మరియు బోండి తయారీకి ఉపయోగించవచ్చు. వ్యాపార్ కోచ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ది బెస్ట్.